శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలో లోన్లు తీసుకున్న తమను శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ ఆరోపిస్తూ రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్కు శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజోలు ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ చాలా మంది శ్రీరామ్ ఫైనాన్స్ వీరి బలవంతపు వసూళ్ల వల్ల ఇబ్బందులకు గురై కొన్ని సందర్భాల్లో చనిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. లోన్లు తీసుకున్నారు, వారి అవసరాల కొద్దీ, దాంట్లో తప్పులేదు. ప్రైవేట్ ఫైనాన్స్ ఇది కొన్ని నియమాలకు లోబడి ఎంతో ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంతకాలంలో కట్టాలి, ఇలాంటి నియమ నిబంధనలతో ఈ లోనింగ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది అంటే పర్వాలేదు. కానీ బలవంతపు వసూళ్లు, తద్వారా ఆత్మహత్యలకు పాల్పడటం, ఇబ్బందులకు గురవటం, ఇళ్లకు తాళాలేయటం, ఇలాంటి సందర్భాలు చాలా మంది మాట్లాడటం జరిగింది. ఇది ఖండించాల్సిన విషయం. లోన్ తీసుకోవడం, ఇవ్వడం, తిరిగి కట్టడం, కట్టించుకోవడం, దీంట్లో ఏమీ తప్పు పట్టట్లేదు. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఏమి తప్పు పట్టట్లా. కానీ ఇక్కడ జరిగే సందర్భాల్లో లోన్ రికవరీ ప్రాసెస్ లో ఈ బలవంతపు వసూళ్లు అనేది దీన్ని తప్పనిసరిగా ఆపాలి. ఇక్కడ చాలా సందర్భాల దృష్టికి తీసుకొచ్చారు. శ్రీరామ్ ఫైనాన్స్ ఈ నియోజకవర్గంలో 300 పైగా కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుందన్న దృష్టికి తీసుకొచ్చారు. ఒక గ్రూప్గా ఏదో సినిమా స్టైల్లో రికవరీకి పాల్పడి మనుషుల మీద భౌతికంగా వారిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రికవరీ చేస్తున్నారు అనే విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్ వారిని తప్పనిసరిగా నేను పిలిచి మాట్లాడతాను. ఒక ప్రజాప్రతినిధిగా మీ అందరికీ తప్పనిసరిగా నేను ఆన్సరబుల్గా, వాళ్ళు ఎందుకైతే ఎలాంటి ఫోర్స్ఫుల్ కలెక్షన్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. మీ తరఫున తప్పనిసరిగా వాళ్ళతో మాట్లాడి ఈ విషయంలో సరైన ఒక సొల్యూషన్ నేను వర్కౌట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మనకి ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలైన రక్షణ కల్పిస్తూ ఉంటుంది. వారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా ఇలాంటి ఫోర్స్ఫుల్ కలెక్షన్ విషయంలో కాస్త మీరు జాగ్రత్త తీసుకోవాలి. తద్వారా చావులు చూస్తూ ఉన్నాం మనం, వీటికి కాస్త మనం జాగ్రత్తగా సరైన సొల్యూషన్ ఇవ్వాల్సింది ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఇలాంటి బలవంతపు వసూళ్లు చేస్తారో దీన్ని పోలీసు వారు తప్పనిసరిగా వారు దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే లోన్ రికవరీ ప్రాసెస్లో సరైన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటే వచ్చిన నష్టం లేదు. కానీ ఇప్పుడు చెప్పిన సందర్భాల్లో లాయర్లని కొనేయటం, లేకపోతే ఆ ఇన్స్టాల్మెంట్స్ చాలా అసంబద్ధంగా పెంచేయటం,
ఇక్కడ ఒక ఆయన చెప్తున్నారు 10 లక్షలు తీసుకున్నాడు ఒక ఆయన, 25 లక్షలు తీసుకున్నాడు ఒక ఆయన, 50 లక్షలు తీసుకున్నాడు ఇంకొక ఆయన. డబుల్ కట్టిన పరిస్థితి వాడికి. జీవితాలు ఇంకా చిత్రం అయిపోయినట్టే, ఇంక వాడైపోయినట్టే. లోన్ తీసుకున్నాడు అంటాడు, వాడు ఇంకా అయిపోయినట్టే. అలాంటి పరిస్థితి ఇక్కడ నాకు అనిపించింది ఈరోజు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని సరైన పద్ధతి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఫాలో కావాలి. తప్పనిసరిగా ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఒక ఆయన పేరు నాకు ఇస్తా ఉన్నారు, మన వెంకటపతి రాజా గారు. వారితో కూడా నేను మాట్లాడి మన కాన్స్టిట్యున్సీలో జరిగే ఈ బలవంతపు వసూళ్లను కాస్త రెగ్యులేట్ చేస్తామని తప్పనిసరిగా మీకు అందరికి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ తప్పనిసరిగా ఈ విషయంలో మనం లోన్ తీసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా మీరు కూడా ఏమైతే రూల్స్ రెగ్యులేషన్స్ రాస్తున్నాడో పద్ధతి ఫాలో అవుతున్నారు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. ఏదో ఇప్పుడు మీరు చెప్పారు బ్యాంకులు ఫైనాన్స్ ఇవ్వటం లోన్లు ఇవ్వటం తగ్గించి వాళ్ళే కావాలని ఈ ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళేటట్టుగా వీళ్ళు అరేంజ్మెంట్లు చేస్తున్నారు, లేకపోతే సహకరిస్తున్నారు అనే విషయాన్ని కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. బ్యాంకర్స్తో మాట్లాడదాం. నబార్డ్ అనేది ఉంది, రూరల్ లోనింగే చాలా ముఖ్యమైనది అసలు. మరి ఆ విషయాన్ని ఎందుకు బ్యాంకర్స్ వదిలేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు కూడా మనం కనుక్కోవాల్సింది ఉంది. తర్వాత ఈ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ కూడా లోనింగ్ ఏజెన్సీస్. బేసిక్గా డబ్బులు రొటేషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే ఇక్కడ మనం అంతా రూరల్ ఏరియాలో ఉన్నాం, అగ్రికల్చర్ బేస్ మీద మనం ఉన్నవాళ్ళు. వాళ్ళు తప్పనిసరిగా ఈ విషయంలో లోనింగ్ ఇవ్వాల్సింది ఉంది. అది పోయి బ్యాంకులు పోయి సొసైటీలు పోయి ఇదేదో ప్రైవేట్ ఫైనాన్స్కి వెళ్ళటం, ఎగబట్టడం, దీంట్లో మీరు ఇబ్బందులు పడటం, ఇది కొంచెం మీరు కూడా గమనించుకోవాలని కోరుకుంటూ తప్పనిసరిగా ఈ విషయంలో సరైన చర్య తీసుకొని మనం ఒక పద్ధతి ప్రకారం దీన్ని శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళని పిలిచి మాట్లాడి వీలైనంత ఈ బలవంతపు వసూళ్ళని మీరు కాస్త సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను కోరతానని మీ తరఫున వారిని కోరతాను మీ తరఫున చెప్పుకుంటూ మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. కోడిపల్లి నుంచి వచ్చాము. శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకున్నారు, మా నాన్నగారు 10 లక్షలు తీసుకున్నాక 4 వాయిదాలు కట్టారు. కట్టినా సరే మాకు ఏ రసీదులు ఇవ్వలేదు. ఇవ్వకుండా మా నాన్నగారు చాలా బాధ పెట్టారు. వచ్చి ఆ మానసిక ఒత్తిడితో మా నాన్నగారు పక్కకు చనిపోయాక కూడా వచ్చి బాడీ ముందుగా కూడా వచ్చి మేము చాలా తిట్టేసి చాలా తిప్పులు పెట్టారు. తిప్పులు పెట్టేంత కొన్ని రోజులకి మా నాన్నగారు ఇన్సూరెన్స్ చేసామండి. మీకు కట్టకూడదు, మేము 1 రూపాయి కూడా అంటే ఇన్సూరెన్స్ చేసిన కట్టాలి, మాకు కట్టుకోతే కుదరదు అని చెప్పేసి మమ్మల్ని చాలా తిట్టి ఇంటికి వచ్చి బయటికి లాగేస్తాం, మిమ్మల్ని మేము తాళాలు వేసుకుపోతాము, మీరు రోడ్డు మీద పడిపోవాలని మిమ్మల్ని తిట్టారు. మా అమ్మగారు మా చెల్లి మీరు 1 ఉన్నది. పొద్దున్న పనులకి వస్తే కానీ మాకు రోజు గడవదు అసలు. మా నాన్నగారు ఉంటే మా నాన్నగారు చూసుకునేవారు. మా నాన్నగారు టార్చర్ వల్ల చాలా టార్చర్ పడి మాకేం చెప్పకుండా మా నాన్నగారు హార్ట్లోకి వచ్చి అభ్యంతరంగా చనిపోయారు. చనిపోకిందో తిట్టి ఎన్నో చేసి చాలా తిట్లు పెట్టారు మమ్మల్ని. మీరు న్యాయం చేస్తారు, మీ దగ్గరికి వచ్చాము. మా ముగ్గురికి న్యాయం చేయండి. 10 లక్షల 23,90,000 ఇచ్చారండి. ప్రాసెసింగ్ ఫీజు తర్వాత ఇన్సూరెన్స్ ఇప్పించారండి. టర్మ్లో ఇవ్వడం వల్ల నేను పెట్టిన అమౌంట్ బయట దెబ్బతింటే సార్ మొత్తం 4,50,000 కట్టానండి. కట్టిన తర్వాత అంటే ఒక 2 years కట్టలేదు, మధ్యలో ఆగిపోతే సార్ వాళ్ళు 1-2 సార్లు నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇస్తే నేను వేరే లాయర్ అప్రోచ్మెంట్ అయితే లాయర్ ఉన్నారండి, ఇంకా కాదు, ఇంకా 2-3 నోటీసులు వస్తాయి, అప్పుడు రమ్మన్నాను. ఆ 2-3 నోటీసులు ఏమి రాదు, 2 సార్లు నోటీసులు వచ్చినాయి, అంతే వచ్చినాయి. ఇప్పుడు లాయర్ అంటే ఈ కాదు ఇంకా వస్తాయని చెప్పాను. అది కాకుండా తర్వాత 2024లో ఫిబ్రవరి నెలలో 8వ తారీఖున వచ్చండి. నా ఇంటికి వచ్చి ఏదో పొజిషన్ నుంచి పట్టుకు సంతకం పెట్టమని టీవీ సార్ అండి. సంతకం పెట్టమని చెప్తాను, సంతకం పెట్టుకున్నాను. సంతకం పెట్టి మీకు 1 రోజు టైం ఇస్తున్నామండి, 1 రోజు కట్టే డబ్బులు కట్టండి, లేదా నీ కాలేజ్ మాకు అప్పచెప్పమని. అదే సార్ మేము మీ దగ్గర తీసుకుని 20 లక్షలు నాకు మేము 3 రూపాయలు వాల్యూ చేస్తుంది, మీకు ఆల్రెడీ 4,50,000 కట్టమని నేను
మీరు ఇల్లు ఎంబేసి కడతానంటే మీకు ఇంత కట్టవలసిన కడతానన్నా టైం ఇవ్వమని చెప్పాను. అబ్బాయి టైం కూడా కుదరలేదు. తర్వాత 2 రోజులు ఇచ్చారు మొత్తం. 2 రోజులు అయితే ఎవరో సలహా ఇచ్చారు నాకు, వైజాగ్ డిఆర్టీ కోర్టుకి వెళ్తే నువ్వు కేసు ఇస్తే నీకు టైం ఇస్తారో అని చెప్పండి. ఒక లాయర్ని, వైజాగ్ లాయర్ని కన్సల్ట్ చేస్తే అతను రమ్మన్నాడు. వెళ్ళామండి కోర్టులో కేసు వేసాను సార్. కోర్టు నెంబర్ వచ్చిందంటే అన్ని వచ్చినాయి. ఈ లోపు మరి వాళ్ళు ఇంకా అది ఇవ్వాలంటే స్టే ఇవ్వాలంటే స్టే ఇవ్వడం వాళ్ళు టైం పడుతుంది. కేసు నెంబర్ చూపించింది ఆగుతారాల్లో. ఇది కొంత కూడా ఆగకపోతే కనుక మీరు దౌర్జన్యం చేసి ఆర్పించుకునే రకమని వాళ్ళు ఆర్జించి ఆగుతారాల్లో వాళ్ళు భయపడతారు అంతే అని చెప్పన్నారు. వాళ్ళు వచ్చారు, సార్ వచ్చారు. మీ ఇంటికి లేరు, మాకు అమ్మాయి గారు పోతే కార్యక్రమం ఉన్నామండి. ఇంటికి తాళేసి కార్యక్రమం ఉన్నామండి. వాళ్ళు వచ్చేసి దౌర్జన్యం తాళ పాత్ర కొట్టేసండి. తాళం వేసి తాళం వేసిన తర్వాత మేము సెటిల్మెంట్కి వెళ్ళామండి. ఎవరు తీసుకుని సెటిల్మెంట్కి వెళ్తే వాళ్ళు 49 లక్షలు ఎంత వేసండి. ఎమ్మడి కట్టడం నాకు అంత కట్టలేనండి, ఉన్న బస్సులు 15 లక్షలు కట్టాలండి తాళమని చెప్పాను. అబ్బాయి తాళం కుదరదు, నువ్వు కట్టకపోతే సేల్ పెడతాం, మేము మీరు హాస్టల్కి వెళ్ళిపోతుంది, మీరు ఇబ్బంది పడతారు. తర్వాత ఉన్న ఒక్కొక్కటి మీరు వెళ్తాక మేము ఎంత కొత్త అంతకి వేసేసుకుంటామని చెప్పాను. 15 లక్షలు కట్టాను సార్. కట్టిన తర్వాత తాళం పడదు, కట్టుకోవడం ఏదవుతుందండి. ఇప్పుడు దాకా తాళం పడదండి. ఈ లోపు ఎవరైనా వస్తే అమ్మేద్దాం దృష్టిలో మేము ఉన్నామండి. అలా చూపుతూ ఉన్నాయి. మేము తక్కువ పెడతాను, 1 కోటి రూపాయలు దాన్ని 4 లక్షలు పెడుతున్నాను. కొన్ని నేను మొన్న రీసెంట్ జరిగింది, నేను 5 లక్షలు కడతానండి, నాకు తాళం నాకు ఇవ్వండి. ఇస్తే నేను కొన్ని మీ భాగ్యం కట్టేస్తాను, వేసిన తర్వాత మీరు డబ్బులు నాకు ఏమవుతుందండి, మీరు ఎంత కట్టేస్తాను చెప్పాను. అబ్బాయి కుదరదు, కోర్టు ఆర్డర్ ఇది, కోర్టు ఆర్డర్ చేయడానికి ఏమి లేదు, మీరు డబ్బులు కట్టే కనుక కొంత అవుతుంది, తర్వాత ఆర్డర్ చెప్పాను. మీరు ఆ దౌర్జన్యంగా మేము ఊళ్ళో టైంని ఇల్లు ఇంట్లో తాళాలు వేసి బదలగొట్టి, నేను ఎవరు ఆయన అయితే దాంట్లో ఉంటే బ్రేక్ చేసి తాళాలు బదలగొట్టి మనం తాళాలు వేసుకుని దూరం ఉందంటే అని చెప్పి చూపించారు. 2 కానిస్టేబుల్ గారు కానిస్టేబుల్ తీసుకొస్తున్నారండి. తూతురు జనం చుట్టుపక్కల జనం కూడా అద్దెలో పోలీసులు వస్తాయి. అలా జరిగింది సార్. లక్షలు లోన్ తీసుకున్నాను సార్. శ్రీరామ్లో దగ్గర 30 లక్షలు కట్టాను సార్. 30 కట్టిన దాకా ఉండి కొంచెం ఇబ్బంది వచ్చి ఆగిపోయాను సార్. 1 సంవత్సరం కట్టలేదు సార్. నేను మా ప్రాపర్టీ అయితే 2,50 లక్షలు వాల్యూ చేస్తారు సార్. వాళ్ళు మొన్న వచ్చి ఇబ్బంది పెడితే లేదని మేము సగం ప్రాపర్టీ సేల్ పెట్టాను సార్, అమ్మేసి ఇస్తామంటే లేదు కుదరదు, మీకు నోటీసులు వచ్చినాయని చెప్పి అన్నారు సార్. నోటీసులు ఎవరికి రాలేదు సార్. ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు వచ్చినాయి, మీకు లాయర్ నోటీసులు వచ్చినాయి, కోర్టు నోటీసులు వచ్చినాయని చెప్తున్నారు కానీ ఏవీ రాలేదు సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొలకు పడకపోయి మీకు నోటీసులు వచ్చినాయని చెప్పి మొన్న అలాగే వచ్చి ఇబ్బంది పెడితే సార్. మా అమ్మగారు లోపల ఉన్నారు సార్. ఇంట్లో ఉంటే తలుపు కాలుతూ కనేసి తీసుకొచ్చి వాటర్ మెషిన్ తీసుకొచ్చి తాళం ఇప్పేసి లాక్ ఇప్పేసి గెట్టేసి మొత్తం బయట లేక వచ్చేస్తే లేదంటే కనీసం బట్టలు తీసుకుంటాం, మరి మా ఆయన గారికి షుగరు ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటాను కనీసం 5 నిమిషాలు కూడా టైం లేదు సార్. అప్పుడు ఎవరు బయటికి లాగేస్తే వాళ్ళు ఎలా పడి 30 లక్షలు కట్టమంటే అప్పటికప్పుడు 15 లక్షలు పట్టుకొచ్చి కట్టి ఇస్తే అప్పుడు మొత్తం వేసిన తాళాలని తీసారు సార్. మేమైతే టైం అయినా సార్, మేము కట్టనట్లేదు, కట్టేస్తాం, కనీసం మాకు ఒక 10 రోజులు లేకపోతే 1 నెల రోజులు టైం ఇవ్వండి. రాజా గారు కూడా సార్ కూడా చాలా ప్రయత్నించారు సార్. ఫస్ట్ చెప్పింది మా కోసమే సార్. అది మొత్తం చాలా దారుణంగా వీళ్ళు చేస్తున్నారు సార్. అది మనం తీసుకున్నా మాకు కట్టనట్లేదు సార్, కట్టేస్తాం. కనీసం టైం మాకు ఇంకా 15 నెలలు టైం ఉంది సార్. 10 years మేము పెట్టుకున్నది. కొన్ని టైం అయిపోయింది కట్టట్లేదు అనుకుంటే ఇంకా 15 నెలలు ఉంది సార్. మరి కౌర్ నాగరాజ్ అని, నేను ఇక్కడ మేడపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ బ్లాగ్స్ కొనుక్కున్నాను. బిల్డింగ్ వాల్యూ వచ్చి అప్పుడు 35 లక్షలు పెట్టి తీసుకున్నాను. నా దగ్గర అంత అమౌంట్ లేక 15 లక్షలు రాజమండ్రి గృహం హౌసింగ్ ఫైనాన్స్ అండి, ఇది ఫస్ట్లో వేరే కంపెనీ అండి. మొత్తం 3 కంపెనీలు మారారు సార్ వీళ్ళు. నేను ప్రజెంట్ కూడా ఉన్న వీళ్ళ కంపెనీ టైప్ ఉన్న కంపెనీ వాళ్ళు వాళ్ళ కంపెనీలు వాళ్ళు చేంజ్ చేసుకున్నారండి. వాళ్ళ లాభాల కోసం ఒకరికొకరు అమ్మేసుకునండి. ఇది మాక్మని ఫస్ట్లో ఒకటండి, తర్వాత పిన్ కోడ్ అని ఒకటి వచ్చిందండి. తర్వాత ప్రజెంట్ హౌసింగ్ గృహం ప్రైవేట్ ఫైనాన్స్ అని రాజమండ్రిలో వీళ్ళు కొనేసుకున్నారండి. నేను 15 లక్షలు కట్టేసాను. నా కట్టుబడి అయితే నేను కట్టేశాను. 15 సంవత్సరాలకి వాయిదా పెట్టుకుంటే నేను 6 సంవత్సరాల్లోనే కట్టేశాను, క్లియర్ చేశాను. ఇంకా 16 లక్షలు ఉన్న ఓటీలు అవి వేసి ఇంకా కంటిన్యూగా కడుతూనే ఉంటాను. ఇక్కడ విషయం ఏంటంటే ఆర్బీఐ రేట్ పెంచేసిందని, వడ్డీ రేట్ పెంచేసిందని చెప్పేసి అని లోన్లు మేము కట్టవలసిన 180 లోన్లు అయితే మంత్స్ అయితే వీళ్ళు 200 ఎక్స్ట్రా వేసేసుకుని దానికి తగ్గట్టు నేను కట్టవలసింది 22,100. వీళ్ళు నా టైమింగ్ పెంచేసింది.
వాయిదాలు పెంచేసి ఎక్స్ట్రా పెంచేసండి నాకు 16,000 ఎక్స్ట్రా వేశారు. 16 లక్షలు వేశారు. ఇప్పటికి కూడా ఫోటోగ్రఫీ మీద అట్లనే నాకు రెండో వృత్తి ఏం లేదు, ఈ బిజినెస్ మీద నేను చేస్తున్నాను. ఇది ఫోటోగ్రఫీగా అంతకంత కొంచెం డౌన్లోనే ఉంది సార్. మీరు అంతగా ఎంత కళాకారులు అయినా సరే మేము చేద్దామన్నా మాకు అంత సపోర్టింగ్ లేదండి. మాకు మా వర్కులు అంత ఇదిగా లేదు. కానీ చాలా టార్చర్ పెడుతున్నారు సార్. ఆర్బీఐ పెంచేసింది, రేట్ పెంచేసిందని డబల్ చేసేసారు సార్. మొత్తం డబల్ చేసేసింది. ఈ మనకి కరోనా వచ్చిన టైంలో కూడా నన్ను మారిటోరియం తీసుకోమన్నారు. నాకు వద్దండి, మారిటోరియం తీసుకోవాలంటే నేను కట్టేస్తానని చెప్పేసి ప్రతి నెల 2 సంవత్సరాలు కూడా మారిటోరియం తీసుకోలేదండి. అసలు 2 సంవత్సరాలు మారిటోరియం తీసుకోవాలని కట్టేశాను. అయినా నాకు ఈఎంఐలు పెంచేశారు. ఈఎంఐలు నేను కట్టవలసిన 180 ఈఎంఐలు అయితే నాకు 270 ఈఎంఐలు లెక్క చూపిస్తున్నారు. ఏంటంటే ఆర్బీఐ పెంచేసింది, దానికి తగ్గట్టుగా పెంచాము, వడ్డీ రేట్లు పెంచేసింది. అయితే ఆర్బీఐ ఇప్పుడు రేట్ తగ్గించింది కదా, వడ్డీ రేట్లు తగ్గించింది కదా, దానికి ఒక సొల్యూషన్ చెప్పండి అని అడిగితే మామూలు కొంచెం ర్యాష్గా వాళ్ళు బిహేవ్ చేశారని నేను బిహేవ్ చేశానండి. మొత్తం వచ్చి పడిపోతారండి మన మీద. నేను రాజమండ్రి వెళ్ళానండి గృహ హౌసింగ్ ఫైనాన్స్కి. వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ సంబంధం లేదు చెప్పం, మేము కోర్టుకు వేసుకుంటున్నాను. కోర్టుకు వేసుకోవడం నాకు ఎలా తెలుస్తుంది? బాగు లాయర్ పెట్టుకుంటుంటే లాయర్ గారేమో చెప్తారు సార్, వాళ్ళు కమిట్ అయిపోతున్నారు. వీళ్ళు ఫోన్ చేసినప్పటికీ ఆ నెంబర్లు తీసుకుని వాళ్ళకి కమిట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అందిందండి. ఇంకా బలైపోయి మేము బలైపోతాం.